నో డౌట్ విలువలతో కూడిన జర్నలిజం. అదే అది చెప్పబోయారు మీరు. విలువలు తక్కువ ఉన్నాయి సాక్షి అంటున్నారు. అది టీవీ5, అది ఈనాడు, అది భూతాంధ్ర, ఇవన్నీ కూడా ఏవైతే ఒకే ఈ యొక్క టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయో కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని ఈ ఛానల్ అన్ని కూడా అవి నిజంగా అవి టిష్యూ పేపర్ కన్నా ఏమన్నా ఉన్నాయా? దేనికి పనికి వస్తే అవి కరపత్రికల కుల సంఘ మీడియాలా వాళ్ళ కుల సంఘం గురించి ఒక్క నిమిషం ఆగండి సార్. దేశం గురించి చెప్పవలసినటువంటి ఇస్తాను సార్, మీకు ఇస్తాను. సాక్షి జర్నలిజంకి సాక్షి మీడియాకి దీనికి పోలిక ఏంటండి? ఈరోజు రైట్ 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 మొఖానికి వార్తలు రాస్తారా? ఎప్పుడైనా రైట్ మొఖానికి ఎప్పుడైనా వార్తలు రాస్తారా? ఎస్. ఆయన ఎవడో పిచ్చుకొక్కరా నవ్వినట్టుగా నవ్వుతా ఉన్నాడు. అరే బాబు వింటరా, చిరంజీవి కూతురు లేచిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ రావు గారు? సంబంధం లేని మాట్లాడొద్దు. లక్ష్మణ్ రావు గారు సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు వద్దు ప్లీజ్ అలాంటి మాట్లాడద్దు. ఎస్ 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 రాసింది కదా మీ ఈనాడు పేపర్ తప్పేంట్రా నువ్వు? ఎస్. మీ మెగా ఫ్యామిలీని ఈదులాగా నడు రోడ్డు మీద తీసుకొచ్చింది ఆ పేపర్ ఆ ఛానల్. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అయిపోయింది. ఎస్ సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు మీకు ఇస్తాను సార్, ఆగండి సార్. వంశీ గారు మీకు ఇస్తా, ఆగండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. అమ్మని తల్లిని చెల్లిని వాళ్ళ ఆడపిల్లలు తిట్ల పార్టీకి మీరు సపోర్ట్ చేసి ఒక ఎమ్మెల్యే టికెట్ కి మాన ప్రాణాల అమ్ముకున్న కొడుకులరా మీరు. సార్ ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ రావు గారు? లక్ష్మణ్ రావు గారు ఇది కరెక్ట్ కాదు. మీకు ఏంటంటే మాట్లాడుతారు, మ్యూట్ అవుతారు మీరు. లక్ష్మణ్ రావు గారు బూతులొద్దు, 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 దయచేసి మ్యూట్ అవుతారు మీరు. సబ్జెక్ట్ మాట్లాడినట్టు ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు. మీకే కదా నేను టైం ఇచ్చింది, మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు. సార్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు మీరైనా సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒకటి చెప్తున్నాను సార్, వాళ్ళ సాక్షి పేపర్ గురించి వాళ్ళు తిట్టుకున్నారు కాబట్టి మాకు నవ్వు వచ్చింది. ఇక్కడ వాళ్ళని చూసి మేము తిట్టుకోవట్లేదు, వాళ్ళని చూసి మేము అవకాశం. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారు ఇందాక మీకు నేను టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు ఎందుకు సార్ అలా? ఎస్ చెప్పండి. ఒకసారి లాభాయిస్ లో తిప్పితే ఆ రోజు క్షమాపణ అడిగితే వద్దు సార్ అతనికి బాగా పిల్లలు ఉన్నారని ఒక వ్యక్తి లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని జాలు చూపించింది. మీలాంటి వ్యక్తులు నేను చేసేస్తానంటే, కానీ ఈ లోపర్ గాడు ఇప్పుడు ఇవాళ రోజు నన్ను వచ్చి నా కొడక అజిత్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ తప్పుతో కొట్టాలండి? వ్యక్తిగతంగా వద్దు సార్, వదిలేయండి, అయిపోయింది కదా. మీరు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి ప్లీజ్. ఆడికి దమ్ము ఉంటే మ్యూట్ చేయండి ఆయన్ని, ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద సమయం ఎక్కువ లేదు ప్లీజ్, ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. సార్ ఒకటి చెప్తున్నా సార్, లెక్చర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సమూహం ఇవాళ రోజున అరెస్ట్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. రేపు పొద్దున పార్టీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న ఉద్దేశం మీద కానీ, లేదంటే భారతీయ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోవిందప్ప బాలాజీ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి సోదాలు జరిపి కొన్ని కీలకమైన పత్రాలు తీసుకున్నారనే విషయం మీద కానీ, ఇవాళ రోజున హైదరాబాద్ లో ఈ సిట్ అధికారులు చేస్తున్న అరెస్టుల పరంపర విషయం మీద కానీ కొంచెం జంకి ఇవాళ రోజున గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గంటన్నర సేపు చర్చించి వాళ్ళ ప్రకారంగా అరెస్టు కాకుండా ఉండాలనే కొంచెం మసాజు చేయడానికి అడగ బదిలీ చేయడానికి వెళ్ళారు. కానీ ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. రాష్ట్ర సమస్యలు కూడా ఎప్పుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అరెస్టులు భయంతోనే వాళ్ళు వెళ్ళాడనే క్లియర్ సార్ ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎంతమంది డిబేట్ లోకి వచ్చి మాట్లాడినా లెక్క స్కామ్ లో మేము పరిస్థితులు అనుకున్నా కానీ ఇక్కడ ఎవరైతే నిజానిజాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూనే ఉన్నాయి. సిట్ అధికారులు ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచారు. అక్కడ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఖాయం, అది రాసి పెట్టుకోండి. రైట్. వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్.
సార్ ఇప్పుడు లక్ష్మణ్ రావు గారిని చూస్తే నిజంగా జాలిగా ఉంది. ఆయన పాపం వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి మమ్మల్ని నా కొడకల్లారా మీ అంత చూస్తా ఈ చేస్తా అని అంటా ఉన్నారు. నిజంగా అతను కూడా మా సాటి అధికార ప్రతినిధే, ఒక పార్టీకి అధికార ప్రతినిధే కాబట్టి వాళ్ళు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ డిఫెండ్ చేయడానికి ఇతనే వచ్చాడు కాబట్టి సరే అనండి అన్న రోజు ఇప్పుడు ప్రజలందరూ చూస్తా ఉన్నారు, డిబేట్ ప్రజలు చూస్తారు, వాళ్ళకి తెలుసు ఎవరేంటనేది. మీరు మిమ్మల్ని పాతేస్తాం తీసేస్తాం నా కొడకల్లారా అన్నట్టు మాత్రాన సిట్ వాళ్ళు ఏం ఆగరు, రిమైనింగ్ డబ్బులు రికవర్ చేయకుండా ఏం ఉండరు, బిగ్ బాస్ లోపల పంపకుండా ఏం ఉండరు. ఎందుకు అరిచి ఆధిక్యం ప్రదర్శించదలుచుకుంటే మీకంటే అరవగలం, అది రీజన్, అది ఆన్సర్ కాదు సార్. ఇప్పుడు మనం యాప్ గురించి డిస్కస్ చేసుకోవటం మర్చిపోయాం సార్. యాప్ ఒకటి తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ యాప్ నిజంగా రాష్ట్రానికి కావాలి. ఈ రోజు ఎంతమంది లిక్కర్ బాధితులు ఉన్నారు, ఎంతమంది తాళిబొట్లు తెగిపోయాయి, ఎంతమంది హాస్పిటల్స్ లో మగ్గుతున్నారు, ఎంతమంది ఈ రోజు ఈ జగన్ ఇచ్చినటువంటి లిక్కర్ దందా వల్ల నష్టపోయారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్ల ఈ రోజు నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లెక్కలన్నీ కూడా ఆ యాప్ల్లోకి ఎక్కించాల్సినటువంటి యాప్ ఒకటి ఖచ్చితంగా కావాలి ఈ రోజు. సో జగన్మోహన్ రెడ్డి గారి యాప్ కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయన హయాంలో లిక్కర్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా యాప్ లో కేసులు రిజిస్టర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలి, అమ్మ నా గురించి ఇంతమంది చనిపోయారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు